ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానం అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనము. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. నీవు నా కుమారుడవు. అవును, కలువరి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి, ఆయన ప్రాణమును వెలగా పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కనుక నీవు ఆయన కుమారుడు కదా. ఆయన నిన్ను తన ప్రాణాన్నిచ్చి కొన్నాడు కనుక మరి నిన్ను ఆయనని కని ఉన్నానని చెబుతున్నాడు కనుక మరి లోకానుసారమైన తల్లిదండ్రులు వారి పిల్లలను ఎంతో ప్రేమ అభిమానాలతో చూస్తూ ఉంటారు. యాలి అనగా వారికి జన్మనిచ్చారు కనుక ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపమును కడిగి నీ శాపమును తొలగించి నిన్ను పరిశుద్ధునిగా చేశాడు గనక నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడు అంటున్నాడు గనక దేవుని కుమారుడిగా ఉన్న నీకు ఎటువంటి లేములు కలగకుండా నిన్ను కాచి కాపాడుతానని ఇహలోకములో మరి తండ్రి వారసత్వము కుమారులకు ఏ విధముగా వర్తిస్తుందో మరి మన పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు గనుక ఆయన ఆశీర్వాదములన్నీ నీవే గనుక నీవు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే ఆయన చెప్పిన ప్రతి మాట నీ హృదయమైన పలక మీద వ్రాసుకొని ఆయనను వెంబడించగలిగితే ఆయనలో గొప్ప వారసత్వాన్ని పొందుకొని ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా దీవించబడతావు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ కుమారులుగా నీ కుమార్తెలుగా వారికి నీ వారసత్వాన్ని దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.